మొత్తం జనరల్ కోచ్ 12 జనరల్ కోచెస్ అంట. ఫుల్ అయిపోయింది కోచ్ అయితే. సో గైస్ మన వద్ద బయలుదేరాము. జడ్చల్ల రైల్వే స్టేషన్ ఉంది. మళ్ళీ దిగారు చూడండి ఇక్కడ కూడా. హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. ఇవాళ ట్రైన్ జర్నీ అనేది చేయబోతున్నాను. సో ప్రెసెంట్లీ ఇవాళ నేను మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్లో ఉన్నానండి. సో అటువైపు మొత్తం కన్స్ట్రక్షన్ నడుస్తుంది. నేను ఒక ఫేమస్ అనే ట్రైన్ అనేది ట్రావెల్ చేయబోతున్నాను అండి. కనెక్టెడ్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఏపీ. నానందరి ఆయన నెంబర్ వచ్చి 17024 మన తుంగభద్ర ఎక్స్ప్రెస్ అండి. సో ఇక్కడ నుంచి నేను షార్ట్ జర్నీ అయితే చేయబోతున్నాను కాచిగూడ వెళ్ళడానికి. ఈ ట్రైన్ వచ్చి మనకు ప్రతిరోజు వచ్చి కర్నూలు సిటీ నుంచి అయితే బయలుదేరుతుంటుంది కాచిగూడ వెళ్ళడానికి. మధ్యాహ్నం 3 గంటలు అయితే స్టార్ట్ అవుతుంది కర్నూలు సిటీ నుంచి. 8 గంటలు వచ్చి మనము కాచిగూడ రైల్వే స్టేషన్ చేరబోతాము. సో రీసెంట్గా వచ్చి ఈ ట్రైన్ వచ్చి మనకు ఐసీఎఫ్ నుంచి ఎల్హెచ్బి అయితే అప్గ్రేడ్ అయింది. సో దానివల్ల నేను ఈ బ్లాగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ బ్రిడ్జ్ ఎక్కి అటువైపు అయితే మనం దిగాల. ఎందుకంటే ఈ డిఎంయూ లోకల్ ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఉంది. ట్రైన్ అటువైపు వస్తుంది మనకు. సో ఈ టైం వచ్చి నేను రిజర్వేషన్ అయితే మేము చేసుకోలేండి. సెకండ్ సీటింగ్ కూడా రిజర్వేషన్ చేసుకోలే. ఎందుకంటే ఈ ట్రైన్లో మనకి 12 జనరల్ కోచెస్ అయితే ఇచ్చారండి ఈ ట్రైన్లో. సో చాలా ఆశ్చర్య విషయం ఇది. సో అందుకోసం నేను రిజర్వేషన్ అయితే చేసుకోలే. సో ఆ జనరల్ కోచ్లో ఇవాళ నేను ట్రావెల్ అయితే చేస్తున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, వెరీ వెల్కమ్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ జర్నీస్ మీకు ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నాను. వచ్చి ఫస్ట్ టైం వచ్చి మహబూబ్ నగర్ నుంచి బ్లాగ్ అయితే చేస్తున్నాము. అండ్ ఎంతమంది వచ్చి ఈ వీడియో మహబూబ్ నగర్ నుంచి వీడియో చూస్తున్నారు కమెంట్ చేసి కమెంట్ అయితే చేయండి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే వచ్చేసాను మనం. సో ట్రైన్ ఇక్కడైతే వస్తుంది. సో మనకి ఫిబ్రవరి 5, 2026 దాకా మనకు ఈ తుంగభద్ర ఎక్స్ప్రెస్ వచ్చి మనకు ఐసీఎఫ్ కోచెస్ అయితే నడుస్తుందండి. సో ఫిబ్రవరి 6, 2026 వచ్చి దీన్ని ఎల్హెచ్బి కోచెస్ అయితే మార్చారు. సో ట్రావెల్ టైం గురించి మాట్లాడితే ఓవరాల్ మనకు 2 hours 35 minutes జర్నీ అయితే అవుతుందండి. ట్రైన్ గురించి మాట్లాడితే 106 kilometers ట్రావెల్ అయితే చేస్తున్నాము. మన కోచెస్ గురించి మాట్లాడితే మనకు 12 కోచ్లు అయితే ఇచ్చారండి ఈ ట్రైన్లో తుంగభద్ర ఎక్స్ప్రెస్లో. అండ్ సెకండ్ సీటింగ్ వచ్చి మనకు 2 bogies ఇచ్చారు. అండ్ ఏసీ థర్డ్ టైర్ వచ్చి మనకు కూడా 2 bogies ఇచ్చారు. అండ్ ఎస్ఎల్ఆర్ కోచ్ వచ్చి ఒక బోగి అయితే ఇచ్చారు. అండ్ ఈ ట్రైన్ ఫస్ట్ సర్వీసెస్ గురించి మాట్లాడితే సో ఇది వచ్చి మనకు 5th July 1984 అయితే స్టార్ట్ అయింది అండి. ఆల్మోస్ట్ 42 years అయింది ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యి. అండ్ ఇది వచ్చి మనకు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో అయితే ఆపరేట్ అవుతుంది. ఈ ట్రైన్ ఒక సెకండ్ సీటింగ్ కాస్ట్ గురించి మాట్లాడితే ఫ్రమ్ కర్నూలు నుంచి కాచిగూడ ఆల్మోస్ట్ ఒక 70-80 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తున్నారండి సెకండ్ సీటింగ్లో. అండ్ థర్డ్ ఏసీ కోచ్లో మనకు ఆల్మోస్ట్ 535 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తున్నారు. సో ఈ ట్రైన్ ఒక డైలీ రన్ ట్రైన్ అండి మనకు ఫ్రమ్ కర్నూలు సిటీ నుంచి కాచిగూడ. ఇదిగోండి మన ట్రైన్ తుంగభద్ర ఎక్స్ప్రెస్. అరే వ్యాప్ 4 లోకో ఇచ్చారు. నేను అనుకున్న వ్యాప్ 7 లోకో అయితే ఇస్తారా అని. బీజెడ్ అచ్చో ఇది విజయవాడ లోకో. ఇది 22642. చూడండి మొత్తం జనరల్ కోచెస్ 12 జనరల్ కోచెస్ అంట. కోచెస్ మొత్తం కొత్తగా ఉంది. చూడండి ఫుల్ అయిపోయింది కోచ్ అయితే. సో నీట్గా ఉంది ప్రెసెంట్లీ జనరల్ కోచ్ కూడా. సో మొత్తం కొత్త కోచెస్ ఇచ్చారు. సో చాలా నీట్గా ఉంది జనరల్ కోచ్ కూడా. సో ఇక్కడ మనకు 2 minutes హాల్ట్ అయితే ఇచ్చారు. సో గాయస్ మనమైతే కూడా బయలుదేరుతున్నాము. సో ఎటువైపు ఫ్రీగా ఉంది, అటువైపు ఫుల్ రష్గా ఉన్నారు.
సో గాయ్స్ మనం వచ్చి ఆన్ టైంకి అయితే వచ్చామండి జడ్చెర్ల రైల్వే స్టేషన్. సో స్టేషన్ కోడ్ వచ్చి JCL. సో ఇక్కడ మనం 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. సో గాయ్స్ మనం అయితే బయలుదేరాము జడ్చెర్ల రైల్వే స్టేషన్ నుండి. జనరల్ బోగీలు కొంచెం ఖాళీగా ఉంది. వెహికల్ బోగీలే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో హైవే కూడా కనెక్ట్ అయిపోయింది. సో గాయ్స్ మనమైతే వచ్చామండి షాద్ నగర్ రైల్వే స్టేషన్. సో ఇక్కడ కూడా 1 minute హాల్ట్ ఇచ్చారు. స్టేషన్ కూడా వచ్చి SHNR. సో నాకు వచ్చి టికెట్ కాస్టింగ్ అండి ఫ్రమ్ మహబూబ్ నగర్ నుంచి కాచిగూడ 55 రూపీస్ కాస్ట్ అయితే చేశారు ఈ జనరల్ టికెట్లో. ట్రైన్ ఆన్ టైం అయితే నడుస్తుందండి. ప్రస్తుతం టైం చూడండి గాయ్స్ 6:15 అవుతుంది. సో సిగ్నల్ అయితే ఇచ్చేసారు. రండి బయలుదేరుదాము. సో గాయ్స్ మనమైతే బయలుదేరుతున్నాము షాద్ నగర్ రైల్వే స్టేషన్ నుండి. సో గాయ్స్ మనమైతే వచ్చాము తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ అండి. స్టేషన్ కోడ్ వచ్చి TX. సో ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. అండ్ మన ట్రైన్ ఆన్ టైంకి అయితే బయలుదేరుతుందండి. సో గాయ్స్ మనమైతే వచ్చాము అండ్ బయలుదేరుతున్నాము కూడా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ అండి. చాలా తక్కువ మంది ఎక్కారు ఇక్కడ నుంచి.
మనమైతే వచ్చామండి ఇందానగర్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయితే అసెండ్ చేశారు మన ట్రైన్ని. మన హైదరాబాద్లో MMTS లోకల్ ట్రైన్స్ ఏదైతే ఉందో సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో ఏదైతే ట్రైన్స్ మనకు కాచిగూడ నుంచి కానీ లేకుంటే లింగంపల్లి నుంచి కానీ లేకుంటే సికింద్రాబాద్ నుంచి కానీ అక్కడ నుంచి ఇది లాస్ట్ స్టాప్ అండి MMTS లోకల్ ట్రైన్స్కి ఇందానగర్ రైల్వే స్టేషన్. సో గాయ్స్ మనమైతే వచ్చాము, బయలుదేరుతున్నాము ఇందానగర్ రైల్వే స్టేషన్ అండి. సో గాయ్స్ చూడండి మనమైతే వచ్చాము ఫలక్నామా రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ 2 అసెండ్ చేశారు మన ట్రైన్ని. సో మన ఫలక్నామా రైల్వే స్టేషన్కి 7:10కి అయితే రావాలా, బట్ 7 o'clock అయితే వచ్చేసాము. ఆన్ టైంకి 10 minutes బిఫోర్ అయితే వచ్చేసాము మనము. సో గాయ్స్ చూడండి మనమైతే వచ్చాము ఫలక్నామా రైల్వే స్టేషన్ అండి. ఎంతమంది దిగారు చూడండి ఇక్కడ కూడా. సో ఒకసారి మనము జనరల్గా చూద్దాం ఎంత క్రౌడ్ అయితే ఉన్నారా అని. లోపల ఇప్పుడు కూడా క్రౌడ్ అయితే ఉన్నారు. ఉన్నారు ఇప్పుడైతే ఆ క్రౌడ్. సో నాకే తెలిసి అందరు కాచిగూడ రైల్వే స్టేషన్ అయితే దిగుతారండి. సో ఒక లోకల్ ట్రైన్ అయితే వచ్చింది చూడండి, సికింద్రాబాద్ నుంచో లింగంపల్లి నుంచో MMTS. ఆ పక్కన లోకల్ ట్రైన్ వచ్చింది కదా అండి. సో చాలామంది అయితే ఆ ట్రైన్ ఎక్కి అయితే వెళ్ళిపోయారు. సో మనమైతే బయలుదేరుతున్నాము ఫలక్నామా రైల్వే స్టేషన్ నుండి. అండ్ దీని స్టేషన్ కోడ్ వచ్చి FM. ఇంకా 2 స్టాప్లే. సో గాయ్స్ మనమైతే వచ్చామండి మలక్పేట రైల్వే స్టేషన్. సో దీని తర్వాత నెక్స్ట్ కాచిగూడ రైల్వే స్టేషన్. ఎంతమంది దిగారే చూడండి మలక్పేట రైల్వే స్టేషన్లో. బాబా జనరల్ కోచ్ నుంచి అది కూడా. సో గాయ్స్ మాటల్లోనే మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది మలక్పేట రైల్వే స్టేషన్ నుండి. ఇంకో వెంకట కూడా చూడండి ఇంకో జనాలు వస్తూనే ఉన్నారు. ప్లాట్ఫామ్ 4 అయితే అసెండ్ చేశారు. సో గాయ్స్ మనం వచ్చి స్కెడ్యూల్ టైం కన్నా మాకు 3 minutes బిఫోర్ అయితే వచ్చేసాము. సో చూడండి గాయ్స్ 7:55 అయితే రావాలా, బట్ ఒక 3 minutes బిఫోర్ అయితే వచ్చేసాము మనము. సో ఓవరాల్ గాయ్స్ ఈ షార్ట్ జర్నీ మీకు ఎలా అనిపించింది మీరు కమెంట్ అయితే చేయండి. నేను సో అండ్ జర్నీ గురించి మాట్లాడితే జనరల్గా ఓకే ట్రావెల్ అయితే చేయొచ్చు, బట్ కూర్చోడానికి ప్లేస్ అయితే లేదు మనకు అసలు. సో నేనేం సజెస్ట్ చేస్తున్నా అంటే మీరు సెకండ్ సీటింగ్ అయితే బుక్ చేసుకోండి.
అండ్ వీడియో నచ్చిందంటే హైప్ అయితే ఇవ్వండి. సో అందరికైతే ఈ వీడియో షేర్ అవుతూ అవుతుంది. అండ్ గాయ్స్ నేను ఈ బ్లాగ్ ఇక్కడ ఎంజాయ్ అయిపోతున్నాను అండి. సో ఈ బ్లాగ్ నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.